హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విజయ్. సో చాలా రోజుల తర్వాత మా సొంత ఊరికి అయితే వచ్చేసిన పొలం చూడడానికి. సో అక్కడనే పోతున్నా. సో అదే ఈరోజు బ్లాగ్. సో ఆ పొలం ఏందో మీకు కూడా చూపిస్తా, వెళ్ళే దారి ఎట్లా ఉన్నదో కూడా మీకు చూపిస్తా. మొత్తం అడవి నుంచి పోవాలా. సో అడ్వెంచర్ ఉంటుంది ఇక వీడియో చూసేయండి మీరు కూడా. ఓకే, చూస్తున్నారు కదా, ఇటు వేరే వాళ్ళ పొలాలు ఉన్నాయి. ఈ పొలాలు దాటి ఇక పోవాలి మనం కూడా. అటు నుంచి దారి కూడా చూడండి, ఫ్యామిలీతో పోతున్నా. దారులు కూడా కొద్దిగా డిఫరెంట్గానే ఉన్నాయి. అటు నుంచి పోవాలి. ఇంకెంత దూరం ఉందా, ముందు ఉండే అక్కడ కొండ ఎక్కాలట. ఆ కొండ ఎక్కిన తర్వాత అక్కడ ఉంటుంది అటు పొలం. సో నేను కూడా చాలా రోజులైనా ఇది వేరే దారితో వస్తున్నాం మేము కూడా. పోవాలి అక్కడ. ఎండకి మొత్తం ట్యాన్ అయ్యేటట్టు ఉన్నా. ఇది చూస్తున్నారా, మొత్తం కాలువ ఇది మొత్తం ఎండిపోయి ఉన్నది. వర్షాకాలంలో అయితే ఇది మొత్తం ఫుల్గా ఉంటుంది. ఇక ఇటు నుంచి దారే ఉండదు యాక్చువల్ అయితే, కానీ ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇటు కొద్దిగా తొందరగా చేరుకోవచ్చట. పొలాలలో అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎక్కువ దిగుడు అనేసరికి దమ్ వచ్చేస్తుంది. అవతారం కూడా చేంజ్ అయిపోయింది మొత్తం. ఇలా పోవాలి. ఈ వైపు చూడండి, మొత్తం ఈ కాలువ ఉండే ఏరియా మొత్తం మొత్తం బండలు గిండలు ఉన్నాయి చూడండి. ఇవైతే ఎండిపోయి ఉన్నాయి. అది కాలువను పోదాము అర్థమైతే లేదు మొత్తం. ఏం చెట్టు నాకేం తెలుసు, నాకు తెలీదమ్మా. కాయలు అయితే ఉన్నాయి కానీ ఇటు నుంచి పోవాలి. ఇక పొలాలకై వస్తే మంచి థింగ్ ఏమైనా ఉందంటే ఇలాంటి పొలాలలో మామిడికాయ చెట్లు ఉంటాయి. సమ్మర్లో అట్లనే మామిడికాయలు తినాలి అనిపిస్తుంటాయి. చాలా ఉన్నాయి మామిడికాయలు. తెంపడానికి ఛాన్స్ ఇస్తారో లేదో, మ్యాక్సిమం ఇయర్ అనుకుంటా, కానీ వెళ్ళి పోవాలి. ఇక ఈ రూట్ చూస్తుంటే నైట్ వస్తే ఎట్లుంటుందో ఏందో మొత్తం ఏం అర్థమైతే లేదు. మొత్తం పొలాల మధ్య అడవిలో కాలువలు ఉన్నట్టున్నాయి మొత్తం ఏరియా. ఎవరో పిక్నిక్ కూడా వచ్చినట్టున్నారు ఇటు సైడ్. అగో అది చూస్తున్నారు కదా, అది ఆ కొండ ఎక్కాలట. ఇక ఆ కొండ దగ్గరనే పొలం ఉంది. చిన్ననే కొండ, కానీ ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి అనుకుంటా. ఈ వైపు మాత్రం చూడండి, ఈ వైపు వేరున్నాయి. ఎక్కడ పోయినా సరే మామిడికాయల చెట్లు మాత్రం కామన్ ఉన్నాయి. ఇక్కడ తెంపడానికి మాత్రం ఛాన్స్ ఇయ్యరు, ఇచ్చలేదు. ఇగో ఈ వైపు ఉన్నది మామిడికాయ చెట్టు. ఎండలో నడిచే కొద్దీ ఆయాసం కూడా వస్తుంది కదా బాబా. ఎండలో నడిచే కొద్దీ ఆయాసం కూడా ఎక్కువ వస్తుంది అంటున్నా. మొత్తం ముళ్ళులు గిల్లులు, ముళ్ళతో పాటు ఎండతో పాటు సుక్కలు కనిపిస్తున్నాయి. పోయేసరికి ఫేస్ కూడా ఎట్లా అయిపోయింది మొత్తం. సర్లే, ఓకే పోదాం ఇక మెల్లగా. చూస్తున్నారా అక్కడ బాగుంది కదా సీన్ కూడా. ఎవరికి నచ్చదో తెలియదు కానీ చూడడానికి అయితే బాగుంది దగ్గర నుంచి నాకైతే. చేసే వెనక కూడా చూడండి, ఇంకా కూడా బాగానే ఉన్నది చూడడానికి. మొత్తం క్లీన్ చేసింది. వెనక కొండ ఉన్నది. వచ్చేసినాం ఇక కొండ ఎక్కడానికి అయితే వచ్చేసినాం. కొండ కూడా దగ్గర నచ్చింది. సుక్కలు కనిపిస్తాయి. ఆగండి, ఇంత ఇది ఎక్కాలి. ఇక మెల్లగా ఎలాగోలా ఎక్కేద్దాం. ఇక మా వాళ్ళైతే ఆల్రెడీ ఎక్కుతున్నారు. ఇక నేనే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇక కింద మీద ఎక్కుడు ఎట్లున్నా చూడండి. కింద బండలతో మొత్తం ప్లేస్ కూడా
జీడిపప్పు పండికి అనుకుంటా. చూద్దాం. ఎక్కేసరికి సుక్కలు లెక్క పెట్టాలి. అరుణ్ కడుగు ఎక్కాలి ఇక. మా నాన్న కూడా ఎక్కుతున్నాడు ఇక. ఇది ఎక్కాలి ఇక పైన, ఇంత పైన ఎక్కాలి ఇక. మీకు చూపిస్తా, ఆగండి, బ్యాక్ కెమెరాతో చూపిస్తా. జారి పడ్డామా ఇక డైరెక్ట్ వెనకకి ఇక. నాకు అవసరం లేదు వాటర్, ఇస్తా నాన్నకి. పీదా పని బాయ్. ఓ బాయ్, అలసిపోయినావు పాప. కొండలు పిండలు అయిపోతున్నాయి ఎక్కేసరికి. ఏం పాట, కొండలు ఎక్కగలవరా, ఏదో ఒకట్లే. ఆ కింద నుంచి ఎక్కుకుంటా వచ్చినాం. చూసా మొత్తం ఎండాకాలం కదా, అడవి మొత్తం ఎండిపోయింది. ఎక్కుతున్నాం ఇక. అద్దే చాలా మెల్లగా ఎలాగో ఎక్కుదాం. మంచి దాడి. చూస్తున్నాగా కింద ఎట్లుందో, ఎక్కేసరికి చెమటలు కూడా కారుతున్నాయి. ఇదండి ఇచ్చాడు కొండ. అడవి నుంచి పోవాలంటే వర్షాకాలం రావాలి కానీ పెద్ద స్టంట్ అవుతుంది. ఎండాకాలం కాబట్టి బతికిపోయినాం అనుకున్నాం, కానీ ఎండకి మాత్రం సుక్కలు కనిపిస్తున్నాయి. ఓకే, రేపే. అది చూస్తున్నారా, అక్కడ ఒక చెరువు ఉంది. ఇక్కడ నుంచి సీన్ చూడండి, కొండపై నుంచి బాగుంది. అది అవతల వైపు కొండ ఉన్నది, సరే ఇంకోటి ఉన్నది కొండ. ఇట్లున్నది ఇక. ఇక్కడ మెల్లమెల్లగా పోదాం. ఆల్మోస్ట్ ఎక్కేసినాం, పొలానికి కూడా దగ్గర వచ్చేసినాం. రైట్, ఫేస్ కన్నా మీకు వీడియో మంచిగా చూపిద్దామని బ్యాక్ కెమెరాతో ఎక్కువ షూట్ చేస్తున్నా. మన ఫేస్ అంత పెద్ద వాల్యూ ఉన్నది కాదు, కానీ ఏదోగా అవుతుంది. రైట్, వచ్చేసినాం పొలానికి కూడా. వెయిట్ చూపిస్తా. ఫైనల్గా అయితే వచ్చేసినాం. ఇగో ఇదే పొలం మాట. పొలం పరిస్థితి అయితే ఇలా ఉన్నది. ఆ చెట్టు ఉంది కదా, వెనక కనిపిస్తుంది కదా, అటు లాస్ట్ ఉందట. అక్కడ నుంచి అయితే ఇటు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ చూడండి. సుక్కలు కనిపిస్తున్నాయి ఎక్కి వచ్చేసరికి. అంత ఏరియా నాన్న అడవి పంది ఉందేమో. ఇదే ఏరియా, ఇదే పొలం పరిస్థితి మీకు చూపిస్తే ఎట్లా ఉన్నదో. అలా కూర్చోడానికి వేప చెట్టు కూడా ఉన్నది. అటు లాస్ట్లో ఒక కనిపిస్తుంది కదా, నా వేలు సైడ్ చెట్టు, అక్కడ నుంచి అయితే ఈ చెట్టు వరకు ఉంది అటు పొలం. 10 ఎకరాలు అనుకుంటా, 10 5. ఇటు కింద కూడా ఉన్నది, ఇంకా కింద కూడా పోయేది ఉంది. కానీ కింద మొత్తం చెట్లతో మొలకెత్తిపోయి ఉన్నాయి, చిన్న చిన్న చెట్లతో. ఇది మొత్తం వేరే. ఇదే ఇక పొలం. మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇక పొలం చూసేసి ఎట్లున్న పరిస్థితి కూడా చూసి ఇక ఇంటికి వెళ్ళిపోతాం. ఇక ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇక ఈ రోజుకైతే ఇంతే ఉంటా. థ్యాంక్ యూ, బాయ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఏదైనా ఇంగ్లీష్ తప్పు ఉంటే పట్టించుకోకండి, ఎందుకంటే మనకు అంత ఇంగ్లీష్ రాదు. ఏదో వాళ్ళది ఇలా చూసి కాపీ కొట్టడం, మనకు అంత ఇంగ్లీష్ రాదు. సరేనా? ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. మిగతా ఏమైనా ఉంటే కనుక రేపు తీసుకుందాం. సరేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.